మా తాబేళ్ళు రాధాగోపిలండి ఈ వింటర్ 4 నెలలు సుప్తావస్థలోనే ఉంటాయండి. అంటే హైబర్నేషను. ఇక తిండి ఏమీ తినకుండా అలా నిద్రపోతూనే ఉంటాయన్నమాట. ఈ మెట్ల కింద అర ఉంది కదండి, ఈ అరలోనే పడుకుండిపోతూ ఉంటాయి. చలి బాగా పెరిగిపోయింది కదండి, కొంచెం మట్టి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంటే ఇవి మట్టిలో కానీ ఇసుకలో కానీ దూరి పడుకోవడానికి ఇష్టపడతాయండి ఎక్కువ. కంపారిటివ్గా మేము బయట వదిలినప్పుడు ఇసుక మూటల కంటే ఎక్కువ మట్టి మూటల్లోనే ఇవి దూరిపోయి పడుకునేవి. అందుకని చెప్పేసి మట్టి ఏర్పాటు చేద్దాం కొంచెం అని వీటిని బయటికి తీసానండి. చూడండి, అసలు కదులు మెదలు బలవంతంగా కళ్ళిప్పుతున్నాయి. ఈ కింద ఆర ఉంది కదండి, అరలో కూడా కొద్దిగా మట్టి అది పరిచాను. అలాగే ఇప్పుడు ఈ మూటలో కూడా కొంచెం కొంచెం మట్టి నింపుతున్నాను అనమాట. వీటిని దింపేసండి, ఇంకా లోపల సర్దేస్తున్నాను. సర్దేసి ఈ మూటలో కూడా కొంచెం సగం వరకు మట్టి వేసేసాడు. అంటే అవి దూరి పడుకోవడానికి కూడా ఖాళీ ఉండాలి కదండి. అలా మట్టి సర్దేసి ఇంకా క్లోజ్ చేసేసి పెట్టేసామండి. హాయిగా పడుకుంటాయి.